పోల్స్ కూడా అంటే సర్వేలు కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా రావడంతో ఒకంత చురుగ్గా పనిచేసినటువంటి పరిస్థితి, ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అండ్ మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతూ ఉన్నారు బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి. సతీష్, ప్రచారం ముగిసింది, మెయిన్ రేపు ప్రధానమైనటువంటి రోజు రాబోతోంది, రేపు పోలింగ్ జరగబోయేటటువంటి రోజు. బీఆర్ఎస్ ఎట్లా ప్రిపేర్ అవుతోంది, ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్తో కనపడుతోంది? చక్రి, జూబ్లీహిల్స్లో రేపు పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా అలర్ట్ అయిపోయింది. ఈరోజు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావు చాలా కీలకమైన సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఉన్నటువంటి 407 బూతులు ఉన్నాయి. 407 పోలింగ్ బూతుల్లో ఉన్న అక్కడ కూర్చునేటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూర్చున్న ఏజెంట్లందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు తెలంగాణ భవన్లో వాళ్ళకి రేపు ఏజెంట్లు ఎలా ఉండాలి, అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, అక్కడ ఏమైనా జరిగితే ఏ విధంగా పార్టీకి కావచ్చు, మిగతా ఈసీకి ఎన్నికల అధికారులకు ఏ విధమైనటువంటి రిపోర్టు చేయాలనే విషయాలను పూర్తిగా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే ఇటు పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావుతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్కే భవన్లో వెళ్ళి ఎన్నికల అధికారులను కలిశారు. ప్రధానంగా ఏదైతే అతి సున్నితమైనటువంటి పోలింగ్ బూతులు ఉన్నాయో అక్కడ కొంత సెక్యూరిటీని, ఫోర్స్ని పెంచే విధంగా కూడా చేయాలని చెప్పి ఎన్నికల అధికారులని చెప్పడం జరిగింది. ఓవైపు ఎన్నికలకు సంబంధించి ఈ విధంగా అఫీషియల్గా చేస్తుంటే, మరోవైపు ముఖ్యంగా బీఆర్ఎస్ ఈసారి జరుగుతున్నటువంటి ఈ బై ఎలక్షన్ కాబట్టి ఎక్కువ పోలింగ్ జరిగే విధంగా చూడాలని చెప్పి భావిస్తుంది. అందుకోసం ఇప్పటికే వాళ్ళు కలిసినటువంటి వాళ్ళని కావచ్చు, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓటర్లని అక్కడి దగ్గరికి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ స్టేషన్ దగ్గరికి వచ్చే విధమైన ఏర్పాట్లు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పార్టీ నేతలే చేయాలనే విధంగా కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎక్కువ పోలింగ్ జరిగితే తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ మొదటి నుంచి కూడా భావిస్తుంది. ఇది బై ఎలక్షన్ కాబట్టి ఎక్కువ పోలింగ్ జరిగితే ఇటు అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళకి లాభం చేకూరుతుందని, అందులో భాగంగానే తమకు ఈసారి ఎక్కువ ఓటింగ్ జరిగితే ఖచ్చితంగా తమకు విజయ అవకాశాలు ఉంటాయనే విధంగా బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకోసం ఖచ్చితంగా అంటే జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లతో పాటుగా ఇక్కడ నుంచి వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇప్పటికే కన్సల్ట్ చేసాం, వాళ్ళందరినీ రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే విధంగా ఏర్పాట్లు చేయడం, ముఖ్యంగా అక్కడ జరిగేటటువంటి అంటే ఏదైతే పోలింగ్ బూత్ల దగ్గర ఏ విధమైనటువంటి చిన్న సమస్య ఎదురైనా సరే ఖచ్చితంగా చెప్పే విధంగా, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళే విధంగా, ఎలక్షన్ అంటే ఎన్నికల అధికారులకు వెంటనే సమాచారం చెప్పడం కావచ్చు. దానికి సంబంధించి ఎక్కడైనా అంటే ఇబ్బందికర పరిస్థితులు తమ పార్టీకి ఏమైనా అంటే తమ అభ్యర్థికి ఏమైనా ఇబ్బందులు జరిగినా సరే, తమకు వచ్చేటటువంటి ఓటర్లకు కావచ్చు, తమ నాయకులకి ఏమైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా పోలీస్ ఫోర్సు ఎక్కువగా ఉండే విధంగా చేయాలని, అందుకోసమనే తాము మొదటి నుంచి అదే విషయం చెప్తున్నాం. దాంట్లో కీలకమైనటువంటి బాధ్యత ఏజెంట్లకు ఉంటుంది కాబట్టి ఏజెంట్లు చాలా అలర్ట్గా ఉండాల్సిన విషయం గురించి చెప్పడం జరిగింది. లోపల ఉన్నటువంటి ఏజెంట్లతో పాటుగా పోలింగ్ బూత్కి కొంత పరిధిలో 100 మీటర్స్ దూరంలో ఉండాలి కాబట్టి ఆ బయట ఉండడం కావచ్చు, అక్కడికి వచ్చేటటువంటి వాళ్ళతో ఓటర్లతో అంటే ఇప్పటివరకు కలిసినటువంటి ఓటర్లు ఉంటారు అక్కడ కనిపించడం, వాళ్ళకు రెగ్యులర్గా ఉండేటటువంటి నాయకులకు అంటే లోకల్ నాయకులకు యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ యాక్సెస్ రేపటి వరకు పోలింగ్ ముగిసే వరకు కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే గైడ్ లైన్స్ ఇచ్చింది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. అది బీఆర్ఎస్ పంధా, బీఆర్ఎస్ ఎన్నికలకు ఏ విధంగా ప్రిపేర్ అవుతుందనేది మనం